ప్రియులరా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. 23వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం మంగళవారం దినంలో సజీవులుగా ఉండడానికి ప్రభు కృపనిచ్చారు. గడిచిన రాత్రి ఆయన చల్లని రెక్కల చాటున భద్రపరిచి మనకు అనుగ్రహించిన కాపుదలను బట్టి, అనుగ్రహించిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. మొదటిగా వాక్యాన్ని పొందుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అన్నారు. ప్రియులారా, ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి అన్నట్లయితే, ఆనాటి పరిస్థితులలో దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, యూదా ఒక బలమైనటువంటి దేశంగా ఉండే దేశము బలహీనతలను బట్టి కృంగిపోయినప్పుడు, ఇక ఇతర బలమైన దేశాల చేత బెదిరింపులు, అలాగే రాజ్యంలో విగ్రహారాధన పెరిగిపోయింది, తిరుగుబాటు, అంతర్గత పోరాటము ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి సవాళ్ల మధ్య యెషయా ఇదిగో ఈ ప్రవచనాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క రక్షణ ఆయన ప్రజలకు అనుగ్రహించటానికి, గందరగోళంలో ఉండేటువంటి మనిషికి ఎక్కడ మనశ్శాంతి వస్తుంది, అందుకే అంటున్నారు ఎక్కడ నువ్వు పూర్ణ శాంతి కలిగిన వానిగా ఉంటావనే విషయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఇక్కడ ఈ విషయాన్ని స్థిరమైన మనసు లేక దేవునిపై క్రమశిక్షణతో ఉండేటువంటి మనసును దేవుడు మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన శాంతితో వారి హృదయాలను కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ విషయంలో ఈ శాంతి, పూర్ణ శాంతి, షాలోమ్ అన్నారు. అంటే ఒక మనిషి పోరాటానికి, ఈ శాంతిని అనుభవించటానికి మధ్య ఒక పరిస్థితి ఉంటుంది. ఈ వచనంలో అది మనం చూడగలుగుతాం. ఈ మనిషి జీవితంలో ఉన్న గందరగోళానికి, అతను అనుభవించబోతున్నటువంటి సమాధానానికి మధ్య ఏముండాలి అంటే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో అన్నారు. అంటే దేవుని మీద ఉండేటువంటి మనసు, దేవుని మీద ఆధారపడేటువంటి మనసు. నీకు కావలసిన శాంతి సమాధానాలు ఎలాగొస్తాయని ఈ వాక్యం చెప్తుందంటే, కేవలము దేవుడు అనుగ్రహించటం ద్వారా వచ్చేటువంటి సమాధానం. మనుషులుగా భూమి మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ అవేమి కూడా సఫలపరచలేవు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియపరచుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండెను అన్నారు. దేవుడిచ్చే సమాధానం మనిషి సంపాదించుకుంటేనో కొనుక్కుంటేనో వచ్చేది కాదు, ఇది దేవుడిచ్చేది. యోహాను సువార్త 14:27లో, నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అన్నారు. అలాగే 119వ సంకీర్తన 165వ చరణంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమే లేదు అంటున్నారు. కనుక ప్రియులారా, ఈనాటి ఆత్మీయ జనాంగంగా, క్రైస్తవులుగా శాంతి సమాధానం అనేటువంటిది పరిస్థితుల నుంచి కాకుండా దేవునితో మనకున్న సంబంధం నుంచి వస్తుందని గుర్తు చేస్తుంది ఈ వచనం ద్వారా. దేవుడు తన పిల్లలమైన మనకు సమాధానం ఇవ్వాలనే కోరిక, ఆయన ప్రేమ అనేది మనకు తెలియపరుస్తుంది. ఎలాంటి సవాలు, ఎలాంటి ఒత్తిడిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన అనుగ్రహించేటటువంటి శాంతి గొప్పది. ఒకవేళ నీ జీవితంలో పరిపూర్ణమైన శాంతి ఏమిటో ఇంకా అనుభవించలేదా? ఒకవేళ దేవుని మీద నమ్మకం కోల్పోతున్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో అంటున్నారు, ఆయన మీరు ఏ రంగంలో, ఏ ఉద్యోగంలో, ఏ పరిస్థితుల్లో నియంత్రణ కోల్పోయినా ఆయన మరలా స్థిరపరచటానికి, నీ ఆందోళనని తొలగించి జీవితంలో నెమ్మది అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, ఈ యొక్క 23వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం మంగళవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. గడిచిన రాత్రి అంతా మీ కాపుదల, మీ క్షేమాన్ని మాకు దయచేశారు. అయా, గతించిన వారి కంటే మేము గొప్పవారం కాదయ్యా, అయినప్పటికీ కేవలం మీ కృప మాత్రమే మమ్మల్ని సజీవులుగా ఉంచింది. అయా, మా ముందు ఉంచబడిన దినములో మీ
నడిపింపును, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. తొట్టిల్లకుండా కాపాడాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి. రక్షణ లేని వారి కొరకు మీరు దీర్ఘశాంతముతో అనుగ్రహిస్తున్నటువంటి ఈ చక్కని అవకాశాన్ని వారి సద్వినియోగపరుచుకుని నేడే రక్షణ దినం, నేడే మిక్కుల అనుకూల సమయమని వారి రక్షణ పొందటానికి కృప దయచేయండి నా తండ్రి. అయ్యా ఇదిగో నాయన ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఈ దినము నాయన పనిపాట్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. శరీరాలను బలపరచండి. ఎటువంటి అలసట, బలహీనత, ప్రమాదాలు సమీపించకుండా వారి పనిపాట్లు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి రాకపోకల్లో మీ కాపుదల అనుగ్రహించండి. మా బిడ్డలు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదల అనుగ్రహించండి అయ్యా. ముఖ్యంగా మా నోటికి కాపుదల పెట్టుకోవటానికి కృప దయచేయండి అయ్యా. వివేచనతో మాట్లాడటానికి కృప దయచేయండి. ఈ దినమునైనా అనేక మంది వ్యక్తులు మేము ఎదుర్కొనవలసి ఉంది. ఏ రీతిగా సమాధానం ఇవ్వాలో, ప్రత్యుత్తరం ఇవ్వాలో ఆ రీతి జ్ఞానం చేత మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయా సమయమును సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా, పరిపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి అయ్యా. వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో పరిశుద్ధులుగా ఎదగటానికి కృప దయచేయండి. ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఒకవేళ ఇదిగో నాయన ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలు ఏ వ్యసనము అయా ఇదిగో నాయన ఏ బలహీనతతో పట్టుబడ్డారో నజరేయుడైన క్రీస్తు నామంలో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం అయా. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆసుపత్రి పాలైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి అయా. గర్భఫలం లేని బిడ్డలు నాయన, గృహాలు లేనటువంటి బిడ్డలు నాయన, ఉపాధి అవకాశాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి వందనాలు నా తండ్రి. ఇదిగో నాయన కుటుంబాలు రక్షణ పొందాలి నాయన, కుటుంబాలు సమాధానపరచబడాలి. ఆర్థిక రుణభారం నుంచి విడుదల కలగచేయండి అయ్యా. ఇదిగో నాయన కుటుంబాల్లో కలహాలు తొలగించి ఐక్యత, సఖ్యత, ప్రేమను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రీతిగా కృప వెంబడి కృపను దయచేయండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు. జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇదిగో నాయన జరుగుతున్న పరిచర్య నాయన, సువార్త అందని ప్రాంతాలకు అయ్యా ఇదిగో నాయన ఏ దైవజనుడు నాయన, ఏ సువార్థికుడు వెళుతున్నారో వారితో మీరుండి అద్భుత కార్యము జరిగించమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ పరిచర్య అంతటను మీ కృప చేత నింపి ఇదిగో నాయన ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.